నాగార్జున సాగర్ డ్యాం విషయం. ఈ సొత్తులో ఏపీకి వాటా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ తెలంగాణకు డ్యాం నిర్వహణ ఇస్తూ చట్టం చేసింది కేంద్రం. ఈ ప్రకారం నాగార్జున సాగర్ డ్యాంపై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఏపీకి అంతే హక్కు ఉంది. అయితే ఈ హక్కును అడ్డంగా తన సొంత ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం, తన కేసుల కోసం ఏపీ రైతుల నోట్లో మట్టికొట్టి తెలంగాణలోని తన ఆస్తుల సంరక్షణ కోసం ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలంగాణకు వదిలేసి వచ్చేశారు. నాగార్జున సాగర్ డ్యాం విషయంలో ఏపీ వాటాను తెలంగాణకు గంపగుత్తగా వదిలేసిన వైనంపై ఇన్నాళ్లు ఆచితూచి వ్యవహరించిన సీఎం జగన్ అదను చూసి ఏపీకి చెందిన డ్యాం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడే ఎందుకు అంటే ఏపీలో నీటి కటకటలు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని సాగర్ కుడికాలువ కింద మంచినీటి, సాగునీటి కోసం అల్లాడుతున్నారు జనం. వర్షాకాలం అయిపోవటంతో ఇక రాబోయే కొన్ని నెలలు వర్షాలు పడే అవకాశం కూడా లేదు. ఈ క్రమంలోనే రాబోయే పరిస్థితులను అంచనా వేసి సీఎం జగన్ సాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా శ్రీశైలం నుంచి సాగర్కి 16 టీఎంసీల నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్కు వచ్చిన ఆ నీళ్లను తెలంగాణ ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ అధికారులు విడుదల చేయటానికి నిరాకరించారు. వారం రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలపై రగిలిపోయిన ఏపీ సర్కార్ సాగర్ డ్యాంపై ప్రభుత్వానికి హక్కు ఉన్నా తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం ఏంటనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే పల్నాడు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జనానికి కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా ఉండేవి కాదు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ విషయంలోనూ పురంధేశ్వరి రాజకీయంగా మాట్లాడటం చూస్తుంటే భావ ప్రయోజనాలే ముఖ్యంగా, రైతుల సంగతి మాకెందుకు అన్నట్లు ఉండటం విశేషం. ఈ విషయంలో తెలంగాణ నుంచి ఎంతటి ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఒక్కసారి స్వాధీనం చేసుకున్నామంటే ఆవగింజంత కూడా వదిలేది లేదని ఎవరికి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటోంది ఏపీలోని సీఎం జగన్ సర్కార్. ఇది చట్టంలో ఉంది, ఇది ఏపీ వాటా అంటోంది. స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి వెళ్తే భవిష్యత్తులో ఏపీ రైతులకు, ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లే అంటోంది సర్కార్. ఆవగింజంత కూడా వదిలేది లేదు, వెనక్కి తగ్గేది లేదు అనేది ఇప్పుడు సీఎం జగన్ వైఖరి. రాష్ట్ర విభజన సమయంలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ, నీటి వాడకం విషయంలో విభజన చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. శ్రీశైలం ఎడమ పవర్ ప్రాజెక్ట్, పులిచింతల ఎడమ పవర్ ప్రాజెక్టులను సైతం తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేసింది. తెలంగాణలో భూభాగంలో ఉండటంతో మాకే దక్కుతాయనే కుటిల బుద్ధితో తమ ఆధీనంలోకి తీసుకుంది తెలంగాణ. దీనికి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కనీసం అభ్యంతరం చెప్పకపోగా ఓటుకు నోటు కేసులో దొరికి రాత్రికి రాత్రి ఏపీ హక్కులు, ఏపీ రైతుల హక్కులను తెలంగాణకు తాకట్టుపెట్టి కబ్జాకు అవకాశమిచ్చి సొంత ప్రయోజనాల కోసం ఏపీకి వచ్చేశాడు చంద్రబాబు. ఇప్పుడు తెలంగాణ కబ్జాలో ఉన్న సాగర్ డ్యాంకు విముక్తి కల్పించారు జగన్.